హలో, నమస్కారం సార్ గోపి గారు. నమస్తే సార్, చెప్పండి. ఎవరండి? ఏం లేదండి, ఇప్పుడు క్రిస్టియన్స్ మతం మీద ఇంత ఎలా మాట్లాడుతున్నారు, ఎదరోళ్ళ విశ్వాసం మీద అంత కరెక్ట్ అండి మాట్లాడతాం. అర్థం కాలేదండి, మళ్ళీ అడగండి. ఇప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళు లేడీస్ కూడా ఫోన్ చేసి మీరు నేను ఎవరికి ఫోన్ చేయనండి. ఒక 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నాకు ఫోన్ చేస్తే మాట్లాడతా, లేకపోతే మీ బోటి వాళ్ళు ఎవరినైనా కలిపితే మాట్లాడతాను తప్ప నేను ఎవరికి ఫోన్లు చేయనండి. కాదండి, ఇప్పుడు ఎదరోళ్ళు నమ్మి విశ్వాసం మీద అంతలా మాట్లాడుతున్నారు. మన రామాయణం మన గ్రంథాల్లో లేవండి అంతలాగా. ఏమున్నాయండి? ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగిద్దాను, దానికి క్లియర్ గా చెప్పండి. అడగండి సార్, అడగండి. ఇప్పుడు మన రాముడు తండ్రి ఎవరండి? దశరథుడు. దశరథుడికి పిల్లలు పుట్టలేదు కదండి, ఎలా పుట్టారండి రాముడు? అవును, పాయసం ద్వారా తన శక్తిని పెంపొందించుకొని ఇప్పుడు కొంతమందికి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటారు. ఎట్లా? ఏమన్నా వాళ్ళకి గనక లోపం ఉంటే టాబ్లెట్లు వాడి దాన్ని సరి చేసుకొని పిల్లలకి అంటారు. అలానే దశరథుడు కూడా తన 3 భార్యలో లోపం ఉంది, ఈయన లోపం కాదు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పాయసం వాళ్ళకి తాగిచ్చాడు, ఈయన తాగలా. ఈయన తాగితే ఈయన లోపం ఉన్నట్టు. వాళ్ళ 3 భార్యలు తాగారు కాబట్టి ఆ మెడిసిన్ అనేది వాళ్ళకి వెళ్ళింది. దశరథుడిలో లోపం లేదండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దశరథుడిలో లోపం లేదు. ఆ పాయసం తాగింది 3 భార్యలు తాగారు. అంటే 3 భార్యలకి లోపమే అన్నమాట, దశరథుడికి అసలు లోపం లేదంటారు. అవును, అదే కదా రామాయణం చెప్పింది. అక్కడ ఎలా రాసిందండి? అందులో ఎక్కడ రాసిందండి? అది పాయసం 3 భార్యలకి ఇచ్చారని రాసింది కదండి. 3 భార్యలకి పాయసం తాగారు. ఎందుకంటే ఈయనకి పిల్లలు పుట్టలేదు, దశరథుడికి పిల్లలు పుట్టరు. ఏం మాట్లాడుతున్నారు సార్, అర్థం కావట్లేదు నాకు. మరి అలా ఇప్పుడు 3 భార్యలకి అసలు 3 భార్యలకి పిల్లలు పుట్టలేని ఎవరు ఉంటారు? ఒక ఆడకాదు, ఒక లేడీ కాదు, ఉండొచ్చు కదా, గర్భసంచిలో లోపం ఉండొచ్చు కదా. 3కి లోపం ఉంటుందండి? ఉండొచ్చండి, ఉండొచ్చు, తప్పే ఉంది. అది ఎలాగంటే మీరు అలా చచ్చిపోతారు. ముందు అక్కడ రాసింది ఏముంది? దశరథుడికి పిల్లలు పుట్టక ఈ 3 ఆయన రాజు కాబట్టి ఆయన పేరు మొదటిగా ప్రస్తావిస్తారు. మీకు పిల్లలు పుట్టకపోతే కాదండి, మీకు పిల్లలు పుట్టకపోతే మీకు బలానా సుబ్బారావు పిల్లలు పుట్టలేదంటారు కానీ బలానా ఎంకమ్మకు పిల్లలు పుట్టలేదు అనలేరు. ఎవరైతే భర్త మీరు ఇంటో నేర్చుకోవట్లేదు. మీరు ఒక నిమిషం వినండి. భర్త రాజు ఎవరైతే ఉంటారో ఫస్ట్ గా వాళ్ళకి జరిగిన లోపాన్ని వాళ్ళ పేరుతో ప్రస్తావిస్తారు, అంతే తప్ప వాళ్ళ కింద వాళ్ళ పేరుతో ప్రస్తావించరు. సరే అండి. ఇంకోటి, ఇప్పుడు ఒక భార్య కాకపోతే ఒక భార్యకు, ఒక భార్య కాకపోతే ఒక భార్యకి, 3 భార్యలకు కాకపోతే ఇంకా ఈయన నవ్వాల్సుకుడా లేకపోతే వాళ్ళ తేడా? అనే మాట అక్కడ ఉంటే వాడండి, లేకుండా ఎట్లా వాడతారు మీరు? దశరథుడు 3 ఇప్పుడు కూడా అన్నారు, ఆ మాట ఉందా రామాయణంలో? ఉందా? స్త్రీలకి పుట్టారు కదండి. చెప్పండి, నపుంసకుడు అనే మాట రామాయణంలో ఉందా? మరి ఇప్పుడు నపుంసకుడు అనే మాట రామాయణంలో ఉందా? పిల్లలు పుట్టలేదంటే అర్థం ఏంటండి? పిల్లలు పుట్టలేదంటే వాళ్ళ 3 లోపం ఉంది, వాళ్ళ 3 పాయసం తాగారని చెప్పాను నేను. లేదు, మీరు కరెక్ట్ గా చెప్పండి. ఎందుకంటే చూపించండి, మీ దగ్గర రామాయణం ఉందా? రామాయణం కాదండి నేను చెప్పేది, మీరు కరెక్ట్ గానే ఉంది. ఇప్పుడు రాముడికి ఒక భార్యకు తాగేవాడండి, ఈయన లోపం లేదు కాబట్టి వాళ్ళ 3 పాయసం తాగారు. ఇప్పుడు ఈయన లోపం ఉంటే పాయసం తాగితే పిల్లలు పుట్టేస్తారండి. ఏమంటే మెడిసిన్ వేసుకుంటే వీరే కణాలు గుర్తుంది, పిల్లలు పుట్టరా అండి? అసలు నపుంసకుడు అయినప్పుడు పిల్లలు పుడతారండి? ఎక్కడ రాస్తుంది? ఇప్పుడు ఆ రాజుకి 3 భార్యలు కాబట్టి ఇంకా ఎక్కువ మంది భార్యలు ఉంటారు, అందరికీ పుట్టారు కదా పిల్లలు. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నపుంసకుడు అని ఎక్కడ రాసింది రామాయణంలో? ఏమండి, ఇప్పుడు రాముడికి పిల్లలు పుట్టలేనిది కాబట్టి కదా. నేను అడిగిన దానికి స్ట్రైట్ గా సమాధానం, నపుంసకుడు అని ఎక్కడ రాసింది రామాయణంలో? దశరథుడు. పిల్లలు పుట్టకపోతే అర్థం ఏంటండి? పిల్లలు పుట్టకపోతే నపుంసకుడు అని అర్థం అయితే, మరి పిల్లలు పుట్టకపోతే ఇప్పుడు ఒక భార్య ఉండొచ్చు. చాలా మంది స్త్రీలకి ఈ రోజు పిల్లలు పుట్టట్లేదు. నపుంసకులా? ఒక భార్యకి నేను అడిగిందని చెప్పండి. ఒక భార్యకి అండి, ఒక భార్యకి. అదే 3 భార్యకి తెలిసిన ఒక భార్యకి పుట్టాలి. సార్ వినండి సార్, నాకు తెలిసిన ఒక అతను మొదటి పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టలేదు. 2వ పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టలేదు. 3వ భార్యని పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టాడు. కాపురం చేయలేదని అర్థం వస్తుందా?
అలా కదండి, మూడో భార్యకి పుట్టాలి కదండి. పుట్టాడు, మూడో భార్య పుట్టారు అతనికి, నాకు తెలిసిన అతనికి. మీకు తెలిసిన నేను చెప్పి మూడో విషయం అనేది జరిగి ఉండొచ్చు కదా. మూడో విషయంలో దశరథుడికి పిల్లలకి ఎందుకు పుట్టలేదండి? ఇప్పుడు ఇప్పుడు ఒక ఫస్ట్ భార్యకి పిల్లలు పుట్టకపోవచ్చు. నేను అదే చెప్తున్నాను సార్, ముగ్గురికి లోపం ఉందని చెప్తున్నాను నేను. ముగ్గురికి లోపం అని మీరు ఎవరు ఎట్లా చేస్తారండి? మరి ముగ్గురు పాయసం తాగారు కదా, రామాయణంలో రాసుందండి. ముగ్గురికి పాయసం లేదండి, అక్కడ ఎలా రాసుంది? రామాయణంలో ఎలా రాసుందండి? ఎక్కడ చూపించండి, రిఫరెన్స్ చెప్పండి నాకు. రిఫరెన్స్ కాదండి, మీరు చదువుకోండి, నేను చెప్తున్నాను. ముందర మీరు ఎక్కడ చదివారు రిఫరెన్స్ చెప్పండి నాకు. ఏ నేను చెప్తానండి. అక్కడ దశరథుడికి పిల్లలకు పుట్టకపోతే ముగ్గురు భార్యలను తీసుకుని వెళ్ళాడు ఆయన. బాబు చేపించాడు ఆయన. నువ్వు ఏ రామాయణం చదివినావు? నువ్వే రామాయణం చదివినావు నువ్వు? ఇప్పుడు ముగ్గురు భార్యలకి పిల్లలు చెప్పు ముందర 450 రామాయణాలు. నువ్వే రామాయణం చదివినావు? మీరేమో రామాయణం చెప్తున్నారని. నేను వాల్మీకి రామాయణం చెప్తున్నా. ఆ వాల్మీకి రామాయణంలోనే ముగ్గురు భార్యలకి వాల్మీకి రామాయణం ఎక్కడుంది అసలు? రామాయణం ఏ స్కందంలో ఉందో చెప్పు, నేను తీస్తాను. నా దగ్గర రామాయణం ఉంది. ఏ స్కందంలో ఉందో చెప్పు, నేను తీస్తాను. ఇప్పుడు నా దగ్గర రామాయణం ఉంది. నేను రామాయణం బేస్ చేసుకుని చెప్తలేదండి. మరి ఏం చేసుకొని చెప్తున్నావు? జరిగిన స్టోరీ చెప్తున్నాను. స్టోరీ నీ సొంతంగా చెప్పకూడదు, రామాయణం ఉన్న సొంతంగా లేదు కదండి. అక్కడ ఎలా ఉందండి? దశరథుడికి పిల్లలు దిగి మరి రామాయణం లెక్క నా దగ్గర రామాయణం దశరథుడికి పిల్లలు పుట్టలేదని చెప్పి హోమం చెప్పించలేదు. ఎక్కడుందా నువ్వు చూపించి మాట్లాడి నేను చదువు వినిపిస్తాను నీకు. అలా కాదండి, మీరు చదవండి. రిఫరెన్స్ నువ్వు చెప్పవా, నువ్వు టాపిక్ ఎత్తావు కాబట్టి. రిఫరెన్స్ అప్పుడు మరి ఇప్పుడు నువ్వే కదా ఎత్తింది. ఇప్పుడు మన ఇంట్లో తప్పు ఎత్తుకుని బయట వాళ్ళు ఎత్తకూడదు కదా. మన ఇంట్లో తప్ప గుద్దమే అంతా లంజా కొడక, మన ఇంట్లో తప్ప అన్నమాట. రామాయణంలో నీ అమ్మాయి ఎర్రి పువ్వులు లంజా కొడక నప్పు దశరథ నపుంసు కూడా రాసిందా? ఏరా నా కొడక ఎక్కడుందో చూపించరా లంజా కొడక. చెప్పలేదు నా కొడక, నీ నోట మాట వచ్చింది లంజా కొడక. నీ అమ్మ దున్నపోద్దు పుట్టావు లంజా కొడక. నీ అమ్మ నువ్వు హిందూ అంటారా నా కొడక? లంజా కొడక. నీ అమ్మ దేవుడు నా కొడక. ట్రూ కాలర్ లో క్రైస్తవ లంజా కొడక నీకు నేర్పింది అదే భరతమాతం తిట్టు. మనిషి నువ్వు చెప్పు. నపుంసకుడు ఎక్కడ రాసిందిరా? ముగ్గురు నువ్వు నపుంసకుడు నీ పెళ్ళ నేను దెంగితే పుట్టారా నువ్వు? ముగ్గురు భార్యలు పిల్లలు నీ పెట్రోల్ లంజా కొడక ఫోన్. ముగ్గురు